కూడా జాయిన్ అయ్యారు. నమస్తే కిరణ్ తుమ్మల అండ్ ప్రద్యుమ్న గారు. సో టు స్టార్ట్ విత్ కిరణ్ తుమ్మల గారు, నమస్తే. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కన్సల్టెన్సీలు. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా మీ మిత్రుల నుంచి సంక్షిప్త సందేశాలు అందినాయి. కిరణ్ తుమ్మల గారు, మీరు దాని మీద మాట్లాడండి, మీకు అపారమైన కమాండ్ ఉంది ఆ సబ్జెక్ట్ మీద. ముందర అదే స్టార్ట్ చేద్దాం. కన్సల్టెన్సీలు ఎలా కొంప ముంచుతున్నాయి, ఎలా మన దేశ ప్రతిష్టని అమెరికాలో మసక బారేలా చేస్తున్నాయి? సార్ అంటే కన్సల్టింగ్ కంపెనీలు అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదండి ఇవి. అంటే దగ్గర దగ్గర 2000 సంవత్సరంలో ఎప్పుడైతే అమెరికాలో H1B స్టార్ట్ అయ్యి అమెరికన్ కంపెనీల చేతుల్లో నుంచి H1Bలు అనేవి కన్సల్టింగ్ కంపెనీలు కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి అంటే ఇక్కడ లోకల్ కంపెనీలే కాదు, వేరే కంపెనీలు కూడా, అంటే ఇండియన్ కంపెనీలు కూడా చేసుకోవచ్చు అన్నప్పుడు మన తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కూడా, అంటే బెంగళూరు నుంచి కర్ణాటక వాళ్ళు కానీ అందరూ కలిసి కొన్ని కన్సల్టింగ్ కంపెనీలు అనేవి ఇక్కడ స్టార్ట్ చేశారండి. అంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళేమీ తప్పులేం చేయలేదు. 2001, 2002 ఆ టైంలో ఎలా ఉండేదంటే, అప్పుడు అమెరికాలో ఉన్న ఐటీకి కావాల్సినట్టుగా లేరు కాబట్టి ఆ 2 సంవత్సరాలు ఈ ఈ నిబంధనలు సడలించి దగ్గర దగ్గర 65,000 ఉన్నాయి కాస్త ఆ సంవత్సరాలు దగ్గర దగ్గర 180,000 కూడా H1Bలు ఇష్యూ చేశారు. ఆ 2 సంవత్సరాలు మాత్రం 2000-2001 టైంలో. నేను కూడా అన్ఫార్చునేట్లీ అదే టైంలో వచ్చాను. సో ఆ బెనిఫిట్ తీసుకున్నాను. సో అలా ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు అనేవి పెరిగినాయి సార్. అప్పట్లో ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు ఏంటంటే కొంచెం బాధ్యతాయుతంగా మన మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించడాలు అవి చేసేవి. తర్వాత ఇప్పుడు అన్ని కంపెనీలు అలాగే ఉన్నాయని నేను అన్నాను. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఈ కంపెనీల్లో మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం ఎక్కువ చేసుకోవచ్చు అనే ఆశతో కొన్ని కొత్త కంపెనీలు మొదలైనవి సార్ ఇప్పుడు. అంటే ఇండివిజువల్స్ కూడా ఇదొక ఇదొక ఎక్స్ట్రా ఆదాయం కింద ఆ మేనేజర్తో మాట్లాడుకోవటం, మేనేజర్కి ఎవరైనా కావాలంటే ఆ మేనేజర్కి ఒక ₹5 ఇవ్వటం, వీళ్ళు ఒక ₹5 తీసుకోవటం, అలా ఒక అడ్డపుంతలు అయితే చాలా తొక్కినాయి అమెరికాలో. అంటే దీన్ని అన్ఫార్చునేట్గా ఇది ప్రతి చోట ఉండేది. ఇది ఇప్పుడు కొత్తగా మనకి ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మన వాళ్ళు చేస్తున్నారు తప్ప, ఇది ఇది దగ్గర దగ్గర రోమన్ సివిలైజేషన్ నుంచి మన మన బానిసత్వం దగ్గర నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడూ ఇది ఉండేది. సో దీంట్లో పెద్దగా మనం అంటే ఇప్పుడు చట్టాలు మార్చినందువల్ల పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోను. అంటే రావాలి అని అంటే అసలు కన్సల్టింగ్ కంపెనీలు అనే వాటికి దేనికి కూడా H1Bలు ఇవ్వము అనేసి ఒక రూల్ పెట్టుకుంటే తప్ప ఇది మారదు. ఎందుకంటే ఇప్పుడు యాక్సెంచర్ కంపెనీ చూసుకున్నా, డెలాయిట్ కంపెనీ చూసుకున్నా, మీరు ఇన్ఫోసిస్ చూసుకున్నా, ఇవి కూడా కన్సల్టింగ్ కంపెనీలే. కాకపోతే మన ఇండియన్ కంపెనీల కంటే కొంచెం పెద్ద కంపెనీలు. మన ఇండియన్ కంపెనీలతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువ అడ్డదారులు తొక్కుతున్నారు అనేది నా ఇబ్బంది. అంటే అడ్డదారులు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు 19 ఏళ్ళు 20 ఏళ్ళకి ఇక్కడ ఎంఎస్ చదవడానికి వచ్చిన పిల్లాడు కూడా 6 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లు 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లు చూపించుకుంటూ ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్, అవసరమైతే ఆ అబ్బాయికి ఏజ్ పెరిగేటట్టుగా అంటే ఆఖరికి దొంగ డ్రైవింగ్ లైసెన్స్లు కూడా చేయించే స్థాయికి పెరిగిపోయి, అంటే ఒక రకమైన గవర్నమెంట్ డాక్యుమెంట్లు ఇవి, ఈ గవర్నమెంట్ డాక్యుమెంట్లు మనం ఫోర్జరీ చేయకూడదు అనే ఆలోచన కూడా లేకుండా చాలా అడ్డదారులు అడ్డపంతులు తొక్కుతున్నారు. దీంట్లో ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు H1B మీద నేను కానీ ఎవరైనా కానీ పనిచేస్తే మనం మామూలుగా రూల్ ఏంటంటే H1B హోల్డింగ్ కంపెనీ అనేది మీకు ప్రాజెక్ట్ ఉన్నా ఉండకపోయినా మీకు జీతాలు ఇవ్వాలి. కాకపోతే ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు ఆ ప్రాజెక్ట్ లేనప్పుడు జీతాలు ఇవ్వకపోవటం, లేకపోతే ప్లస్ హెల్త్ కేర్ ఇవ్వకపోవటం, ఇన్సూరెన్స్ ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ చేస్తాయి. అంటే చాలా చాలా అడ్డదారులు తొక్కుతూ ఉంటాయి. అంటే అంటే ప్రాబ్లం ఎక్కడంటే నీకు డాలర్ టు డాలర్ ఎంత డాలర్ వస్తుంది అనేది కూడా బయటకు చెప్పరు ఎక్కువ మనకి ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు. అంటే ఇప్పుడు మనకి పూర్తిగా బ్రోకర్ గాను పనిచేయరు, అలా అని ప్రొఫెషనల్ కన్సల్టింగ్ కంపెనీ లాగాను పనిచేయరు. ఈ మిడ్ రేంజ్ లో ఉన్న కన్సల్టింగ్ కంపెనీలతో మన విద్యార్థులు అందరూ ఇబ్బంది పడతారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అంటే దీన్ని ఇంకొకరు, అంటే మీరు ఇంతకుముందు రోమన్ సివిలైజేషన్ గురించి చెప్పినట్టు, రోమన్ సివిలైజేషన్ లో కూడా గ్లాడియేటర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్లాడియేటర్ అంటే ఆ కొలోజియంలో ఫైట్ చేసే వాళ్ళని గ్లాడియేటర్ అంటారు. సో అంటే ఈ మన 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 భాషలో చూసుకోవాలంటే ఇప్పుడు అమెరికన్ ప్రోడక్ట్ కంపెనీలకి దానికి పనిచేసే వాళ్ళని గ్లాడియేటర్లు అనుకుందాం. ఇక ఆ తర్వాత ఏం చేయమంటుందంటే ఆ గ్లాడియేటర్ల పక్కన చేతులు నొక్కేవాళ్ళు ఉంటారు. ఇవి మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు ఇట్లా ఈ ప్రొఫెషనల్గా నడిచే ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీల దగ్గర వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంటే గ్లాడియేటర్ అంత బెనిఫిట్ ఉండదు, కాకపోతే కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇంకా థర్డ్ రేట్ అంటే నాకు ఒక ప్రశ్న అండి కిరణ్ తుమ్మల గారు. ఇంకా ఈ అంటే మీరు అన్నట్టు నేను అన్ని కంపెనీలని నేను వేలెత్తి చూపించట్లేదు. బట్ దెర్ ఆర్ సమ్ కంపెనీస్, సర్టెన్ కంపెనీస్, కన్సల్టెన్సీస్, వాళ్ళు ఇంకా ఇటువంటి అరాచకపు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సార్ అవసరం ఉన్న ప్రతి చోట బేరం ఉంటుంది సార్. అవసరం ఉన్న ప్రతి చోట బేరం ఉంటుంది సార్. ఇక్కడ ఎంప్లాయీకి అవసరం ఉన్నప్పుడు ఎంప్లాయర్ బేరం చేస్తాడు.
ఎంప్లాయర్కి అవసరమైనప్పుడు ఎంప్లాయీ బేరం చేస్తారు సార్. ఇక్కడ ఎవరు ఎవరికి తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు నేను మీరు చెప్పిన ఒకరికి కన్సల్టింగ్ కంపెనీలో జాబ్ ఇచ్చాను అనుకోండి. నేను ఆల్రెడీ 4 నెలలు 5 నెలలు నా గెస్ట్ హౌస్లో పెట్టుకుని వాళ్ళకి అన్ని చూసుకుని ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకి జాబ్కి రెడీ చేసి దొంగ ఇంటర్వ్యూలో పెట్టించి అంటే ఎవరో ఒకరితో ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టించి వాళ్ళు జాబ్లో పెట్టాను అనుకోండి. వాళ్ళు జాబ్లో చేరిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో మధ్యలో ఒక కన్సల్టింగ్ కంపెనీ నీకు ₹5 ఎక్కువ ఇస్తానంటే నన్ను వదిలేసి నిర్దాక్షిణ్యంగా ఈ 4 నెలలు నన్ను చూశాడు, ఈ 4 నెలలు ఇది ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అనేది చూడకుండా డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు సార్. ఇక్కడ ఇక్కడ ఎవరు తప్పు పట్టే స్థాయిలో ఇప్పుడు మనం లేవండి. అంటే ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీని తప్పట్లేము, కన్సల్టెంట్ ని తప్పట్లేము. ఎవడి స్టోరీ రాసేసుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. సో అంటే అట్లా అంటే ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ కూడా చెప్పండి సార్. అంటే ఇప్పుడు అంటే ఎవాల్వ్ అయిన సిచ్యువేషన్ లో ఇలా నడుస్తుంది మార్కెట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే అండి, ఇంతకుముందు నేను 2005 2004 టైంలో చూసుకుంటే అంటే మార్చిలోనే అన్ని H1లు అయిపోయాయి కావు సార్. మీకు దగ్గర దగ్గర నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై వరకు కూడా H1లు ఇంకా నంబర్లు ఉండేవి అమెరికన్ కంపెనీలకి. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఇండియాలో కంపెనీలు కానీ ఇక్కడ ఉన్న H1B కంపెనీలు కానీ ఈ కంపెనీలు ఎక్కువ అప్లికేషన్లు అప్లై చేసేటప్పటికి జెన్యున్ గా అమెరికన్ కంపెనీలు హైర్ చేయడానికి ఇక్కడ మనుషులు దొరకదు. H1B చేస్తామన్నా వాళ్ళు కూడా H1Bలు ఇబ్బందులు ఎందుకులే అని చెప్పి వాళ్ళు చేయట్లేదు. సో ఎక్కువ మటుకు మీకు ఇప్పుడు రేపు మండే సార్, మండే స్టార్ట్ అవుతుందండి H1B ఫైల్ చేయటం. మండే నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర మార్చి 16 17 తారీఖుల కల్లా నీ H1 కోటాకు సరిపోయిన నంబర్లు అయిపోతున్నాయి. అయిపోయేటప్పటికి ఇక మార్కెట్ లోంచి నువ్వు తీసుకోవడానికి ఉండదు. పైగా ఈ టికెట్స్ లోనే మీకు లాటరీ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది. సో దీంట్లోనే లాటరీ తీసి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్తున్నారు, రాని వాళ్ళకి రాలేదని చెప్తున్నారు. రాని వాళ్ళు మళ్ళీ స్టూడెంట్ వీసాలు చూసుకోవటం, మళ్ళీ H1 ట్రై చేసుకోవటం, ఇట్లా అంటే ఒక లూప్ లాగా అయిపోయింది సార్ ఇది సిస్టమ్. రైట్. ఈ సిస్టమ్ ని ఎక్కువ మటుకు అంటే కొంచెం వైలేట్ చేసేది అయితే మనము అనేది అయితే 100% నేను ఒప్పుకుంటాను సార్.